నారద మహర్షి వచ్చిన తర్వాత తిలోత్తమ అనే కథను చెబుతాడు. ఒకప్పుడు సుంద, ఉపసుంద అనే ఇద్దరు తమ్ముళ్ళుండేవారు. వీరు రాక్షసులు. బలం ఎక్కువ, అహంకారం ఇంకా ఎక్కువ. వాళ్లు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఒక వరం కోరారు. మాకు మరణం ఉండకూడదు అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడిలా చెప్పాడు, మీ ఇద్దరిని వేరే ఎవ్వరూ చంపలేరు. కాని మీ ఇద్దరూ ఒకరినొకరు చంపుకుంటే మీకు మరణం వస్తుంది. అంతేకాని మిమ్మల్ని ఎవ్వరూ కూడా చంపలేరు అని చెబుతాడు. అది చనువుగా తీసుకుని వీళ్లు అధర్మం ఎక్కువగా చేసేవాళ్లు. వరంతో మత్తెక్కిన వాళ్లు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అధర్మం హద్దులు దాటిపోయింది. ప్రపంచానికింకో మార్గం లేక బ్రహ్మదేవుడు విశ్వకర్మను పిలిచాడు. ప్రపంచంలో ఇప్పటివరకు లేని అందాన్ని ఒక అందమైన స్త్రీగా తయారుచేస్తారు. ఆమె పేరే తిలోత్తమ. ఒకరోజు తిలోత్తమ కొండమీద పువ్వులు కోసుకుంటోంది. అదే సమయంలో సుంద, ఉపసుంద అక్కడికి వస్తారు. ఆమెను చూసిన క్షణమే ఇద్దరి మనసులో ఒకే మాట, ఆమె నాది, ఆమె నాది అని అనుకుంటుంటారు. మాటలతో మొదలైన గొడవ కొట్టుకోవడంగా మారింది. కొట్టుకోవడంతో మారే కాస్త యుద్ధంగా మారింది. అలా వారిద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధంలాగా మారింది. చివరికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకున్నారు. అలా వాళ్లకున్న వరం వల్ల వేరే ఎవ్వరూ వాళ్లని చంపలేకపోయారు. కాని విధి ఏం చేసిందంటే, ఒక అమ్మాయి వల్ల వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకునేలా చేసింది అని చెప్పి, ఇంతవరకు కుంతీదేవి తన 5 కుమారులను ఎలా చూసుకుందో నువ్వు కూడా అలానే చూసుకోవాలమ్మా అని నారదుడు ద్రౌపదితో చెబుతాడు. ఎలా అయితే సుంద, ఉపసుంద విడిపోయారో మీరు అలా విడిపోకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి అవసరం. ఆ నియమాలేంటి, అవి ఎలా ఉంటాయి అనేది తరువాత భాగంలో చూద్దాం.